ఏఐసిసి అధ్యక్షులు ఖార్గే గారు ఒక దళిత బిడ్డ. ఈ స్వతంత్రం తెచ్చిన పార్టీని, ఈ దేశం కొరకు పోరాడినటువంటి నెహ్రూ కుటుంబము, మన్మడు రాహుల్ గాంధీ గారు 2 సార్లు ప్రధానమంత్రికి అవకాశం వచ్చినా మన్మోహన్ సింగ్కి అవకాశం ఇచ్చి దేశ అధ్యక్షునిగా కూడా ఉండమంటే ఒక దళిత బిడ్డను సీనియరు శాసనసభ్యునిగా, అదేవిధంగా మంత్రిగా పార్లమెంట్లో కానీ, లోకసభలో కానీ, రాజ్యసభలో కానీ, ఈ భారతదేశంలో సీనియర్ పార్లమెంటరీగా కొనసాగుతున్నటువంటి రాజ్యసభ ప్రతిపక్ష నేతను ఆల్ పార్టీసు ర్యాలీలో సమావేశమై ఆయన ప్రసంగించినటువంటి తీరును జీర్ణించుకోలేక ఆర్ఎస్ఎస్ వాదులు, మతోన్మాదులు ఈరోజు మోడీ, అమిత్ షా సూచనల మేరకు ఆర్ఎస్ఎస్ వారు మాట్లాడినటువంటి ప్రజాస్వామ్య విలువలను మాట్లాడుతూ, ప్రజాస్వామ్య విలువలను మంటగలుపుతున్నటువంటి మోడీ, అమిత్ షా, కేంద్ర ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్ వారు చేస్తున్నటువంటి విధానాలను, మాట్లాడినటువంటి తీరును జీర్ణించుకోలేక వారి స్థలాన్ని పాలాభిషేకం చేసి ఒక దళిత జాతిని కించపరిచే విధంగా మాట్లాడడం, ఇది స్వతంత్రం వచ్చి ఇన్ని 80 సంవత్సరాలు అవుతున్నా వాళ్ళ బుద్ధి, వాళ్ళ జ్ఞానం మార్చుకోలేక ఈరోజు బీజేపీతర ప్రభుత్వాలను కూలగొట్టడం, బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెట్టడం, అదేవిధంగా ఒక సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మీద కూడా ఈడీ కేసులలో ఇరికిచ్చేటువంటి ప్రయత్నాలు చేయడం, ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కానీ బీజేపీతర పార్టీలో పనిచేసేటువంటి వ్యక్తుల మీద దాడులకు ఈడీని, ఐడీని ఉపయోగించి ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, మోడీ, అమిత్ షాలు వాళ్ళ దౌర్జన్యం గుండాల కంటే హీనంగా ఈరోజు వ్యవహరిస్తున్నటువంటి తీరును భారతదేశ ప్రజలు, మేధావులు, కవులు, కళాకారులు, అన్ని వర్గాల ప్రజలు, సబ్బడ్డ వర్గం కూడా గమనించి దీన్ని ఖార్గే గారి యొక్క సంఘటనను ఖండించవలసిన అవసరం ఈ దేశ ప్రజలపై ఉందని సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాం. ఇది ఎన్నడూ కూడా ఈరోజు ఆర్ఎస్ఎస్ మాట్లాడుతుందంటే మోడీ, అమిత్ షా మాటలే అవి. మోడీ, అమిత్ షా మాట్లాడినటువంటి తీరు, వాళ్ళిద్దరు కూడా కేంద్ర ప్రధానమంత్రిగా ఒక్కరోజు కూడా నువ్వు ఉండటానికి వీలు లేదు, హోంమంత్రిగా ఇద్దరు రాజీనామా చేసి దళిత జాతికి, భారతదేశంలో ఉన్నటువంటి దళిత జాతికి క్షమాపణ చెప్పవలసిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు రాముని పేరు మీద కొన్ని రోజులు, కులాల పేరు మీద కొన్ని రోజులు, మతాల పేరు మీద కొన్ని రోజులు, అయోధ్య పేరు మీద కొన్ని రోజులు రేషన్ బియ్యం అని బస్తాల కొద్ది కలిపి ఇది రాముని అక్షంతలని చెప్పి ఒకసారి ఓట్లలో నువ్వు దండుకొని ప్రధానమంత్రిగా అయ్యావు. మరోసారి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇతరుల మీద కేసులు పెట్టించి దౌర్జన్యంగా ప్రధానమంత్రిగా 3వ అయ్యి ప్రజాస్వామ్య విలువలను మంటగలుపుతూ ప్రజాస్వామ్య విలువలనే భంగం కల్పించేటువంటి ఒక దేశ ప్రధాని వెంటనే దళిత జాతికి కాదు, యావత్తు సబ్బడ్డ వర్గానికి, ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానికానికి క్షమాపణ చెప్పాలి. ఒక దళిత బిడ్డగా, భీష్మాచారిగా ఎన్నడూ కూడా దళిత వర్గానికే కాదు భారతదేశానికే ఈరోజు ఒక వన్య తెచ్చినటువంటి గొప్ప మహనీయుడు ఈరోజు ఖార్గే గారు. శాసనసభలో, రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉండి కూడా ఈరోజు ఒక పద్ధతిగా మాట్లాడినటువంటి మాటలను జీర్ణించుకోలేని పరిస్థితి ఉంటే మీ కాలం దగ్గర పడ్డది. రాబోయేటువంటి రోజుల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా చేసుకునటానికి భారతదేశ ప్రజలందరూ కూడా సన్నద్ధమవుతున్నారు. మీరు కాల గర్భానికి కలవటానికే మీరు మాట్లాడినటువంటి మాటలని ప్రజలు కూడా గమనిస్తున్నారని సందర్భంగా నేను తెలియజేస్తూ, వెంటనే ఈరోజు వాళ్ళ యొక్క ఆర్ఎస్ఎస్ వారు మాట్లాడినటువంటి మాటల తీరును మేము తీవ్రంగా ఖండిస్తూ, భారతదేశ ప్రజలు కూడా ఖండిస్తూ దీనికి ప్రధానమంత్రి మోడీ, అమిత్ షా వెంటనే రాజీనామా చేసి దళిత జాతికి క్షమాపణ చెప్పవలసిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే గారు ఉత్తరాఖండ్లోని హల్దోని ప్రాంతంలో ప్రచారం అనంతరం కొంతమంది బీజేపీ నాయకులు ఆ యొక్క ప్రాంతాన్ని గంగాజలంతో శుద్ధి చేయడం అనేది అత్యంత వివక్షపూరితంగా ఈరోజు వారి చర్యను జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన పూర్తి స్థాయిలో నీచమైన చర్యగా మేము పూర్తిగా ఖండించడం జరుగుతూ ఉంది. దానికి నిరసనగానే
ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సత్యాగ్రహ మార్చ్ అదేవిధంగా సత్యాగ్రహ దీక్ష కార్యక్రమాన్ని ఈరోజు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఓవైపు మల్లికార్జున ఖర్గే గారు ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజల సమస్యలపైన కొట్లాడుతున్నటువంటి నాయకుడు మల్లికార్జున ఖర్గే గారు. వారు వెళ్ళినటువంటి ప్రాంతాన్ని అపవిత్రమైందని చెప్పేసి ఈరోజు ఆ ప్రాంతాన్ని ఈరోజు గంగాజలంతో శుద్ధి చేసిట్లంటే బీజేపీ నాయకులు కుల వివక్షతకు అంటరానితనానికి ఈరోజు మనువాద భావజాలానికి ఇదొక నిదర్శనమని ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే గారంటే సమానత్వానికి ఒక ప్రతీక. ఈరోజు మల్లికార్జున ఖర్గే గారిని అవమానపరచడం అంటే ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది భారతీయులను అవమానపరచడమే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఓవైపు ఈ దేశంలో కుల నిర్మూలన అంటరానితనాన్ని నిర్మూలించాలని డాక్టర్ అంబేద్కర్ గారు అదేవిధంగా గాంధీజీ గారు వారి జీవితం అంతా పోరాటం చేయడం జరిగింది. అయినా కూడా ఇలాంటి సంఘటనలు జరగడం అనేది చాలా బాధాకరంగా భావిస్తూ రేపు రాబోయే రోజులలో కూడా బీజేపీ ప్రభుత్వం ఇలాంటి సంఘటనలు చోటివ్వకుండా ఈరోజు మేము సత్యాగ్రహాలతోనే ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఇక నుండి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే అవసరమైతే మీ బీజేపీ ఆఫీసులను కూడా ముట్టడి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా బీజేపీ నాయకులను హెచ్చరించడం జరుగుతుంది.